హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. ఈరోజు అయితే మనం పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటా, బిర్యానీ దినుసులు, ఇంకా నేనైతే పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ మ్యారినేట్ కోసం కొంచెం పెరుగు, సాల్ట్, కారం అండ్ ధనియాల పొడి వేసి మిక్స్ చేశాను. నేనైతే 2 కప్పుల బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బిర్యానీ రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పాట్లో కొంచెం ఆయిల్ వేసి, బిర్యానీ దినుసులు వేసి, 2 పచ్చిమిరపకాయలు వేసి కలిపేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత మనం పన్నీర్ గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. కళాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కాక బిర్యానీ దినుసులు అండ్ పచ్చిమిరపకాయలు వేసి కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం టమాటా అయితే వేసుకుందాము. టమాటా వేసుకొని కూడా కలిదిప్పుకోవాలి. ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు మనం టేస్టీగా, ఈజీగా ఈ పన్నీర్ బిర్యానీ అయితే చేసి పెట్టచ్చు. చేసి పెడితే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అలాగే టమాటా అనేది బాగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయిపోయాక ఇప్పుడు మనం కొంచెం అండ్ ధనియాల పొడి, ఇంకా మనం బిర్యానీ మసాలా అయితే వేసుకొని కలిదిప్పుకుందాము. బాగా మిక్స్ అవ్వాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే దాంట్లో వేసేసుకుందాము. వేసుకున్నాక బాగా కలిదిప్పాలి. మనం వేసిన బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా అనేది ముక్కలకు బాగా పట్టనివ్వాలి. అప్పుడే మనకు ముక్క చాలా బాగా టేస్ట్గా అనిపిస్తుంది. బాగా పట్టేటట్టు కలిదిప్పుకోవాలి మనం. ముక్కకు పట్టకపోతే అంత టేస్ట్ ఏం అనిపించదండి. ముక్కకు పట్టేలా కలిదిప్పండి. అలాగే ఇక్కడ మనకి బిర్యానీ వాటర్ అయితే మరిగిపోతున్నాయండి. మరగనివ్వాలి. బాగా మరిగితేనే రైస్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇక్కడ మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే వేసుకోవాలండి. రైస్ వేసుకున్నాక ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది రైస్లో చాలా ఇంపార్టెంట్. సాల్ట్ లేకపోతే అంత టేస్ట్గా ఉండదు. రైస్ అయితే చెక్ చేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి. ఇలాగైతే మనకి గ్రేవీకి వచ్చేసి అయితే ముక్క అయితే కొంచెం ఉడికినట్లయింది. మనం తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలిదిప్పుకుందాము. ఇక్కడ రైస్ కూడా ఉడికినట్టుంది చూడండి. బాగా తెరలిపోయాక కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. ఆల్మోస్ట్ రైస్ అయితే ఉడికిపోయిందండి. మనకు 90% రైస్ అయితే ఉడకనించుకోవాలి. ఉడికిన తర్వాత మనమైతే ఈ రైస్ని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి. వడుకున్న తర్వాత ఈ పన్నీర్ గ్రేవీలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి. ఎట్ ఏ టైం ఒకసారి వేసుకోకూడదండి, ముద్దలాగా అయిపోతుంది. మనం కొంచెం మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకైతే పొడి పొడిగా వస్తుంది. బాగా మొత్తం సైడ్స్కి అంతా వేసుకోవాలి.
మొత్తం పైనంతా చల్లుకోవాలి. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పైన. అండ్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అవి వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిలో కొంచెం పసుపు వేసి నెయ్యి దాంట్లో వేసుకొని కలరింగ్ కోసం అట్లా వేసుకోవాలి. వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అండ్ కలర్ కోసం అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అయితే చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే మనం స్టవ్ మీద ప్లేట్ పెట్టుకొని అలాగే కొంచెం వాటర్ బౌల్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి అట్లా పొడిగా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. అడుగును కొంచెం వాటర్ అనిపిస్తే కొంచెం 2 మినిట్స్ అలా ఉంచండి. ఇక్కడైతే చాలా పొడిగా వచ్చింది. ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే @స్వీటీ సహస్రావ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ రెసిపీస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే అయిపోయిందండి. చూద్దాము. మళ్ళీ అయితే ఒక 10 మినిట్స్ పెట్టేద్దాము. అప్పుడు ఈజీగా ఉంటుంది. అట్లాగే రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.